నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామానికి చెందిన సర్పంచ్ కుమారులు ఓ అర్జీదారుని సోదరుడిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీ అభివృద్ధికి సంబంధించి 2021-23 సంవత్సరానికి సుమారు 35 లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నాయి. అయితే ఆ నిధుల నుంచి 50% అభివృద్ధి పనులు కూడా చేయలేదని, రికార్డుల్లో మాత్రం మొత్తం నిధులు ఖర్చు పెట్టినట్లు తప్పుడు లెక్కలు చూపారంటూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జిల్లా స్థాయి అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. అధికారులు విచారణ చేసి వెళ్లిన తరువాత తమపై అధికారులకు ఫిర్యాదు చేశారనే నెపంతో ఆగ్రహంతో ఊగిపోతూ సర్పంచ్ కుమారులు పెంచల ప్రసాద్, శ్రీనివాసులు అర్జీదారుడు సోదరుడైన వెంకటేశ్వర్లుపై దాడికి దిగారు. ఈ దాడిలో వెంకటేశ్వర్లు గాయపడ్డాడు. అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏమిటని, వెంటనే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాది ప్రభగిరిపట్నం అండి. మాది ఎస్సీ కాలనీ. మా ఎస్సీ కాలనీలో సోమవారపు రవీంద్ర అనే అబ్బాయి వచ్చి మా తమ్ముడండి. ఆ అబ్బాయి వచ్చి మా ప్రభగిరిపట్నం పంచాయతీ నందు అవినీతి పాలన జరుగుతుంది, అవినీతి గోల్మాల్, పంచాయతీ నిధులు గోల్మాల్ అనే విషయంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి. కలెక్టర్ గారి తరఫున అధికారులు వచ్చి తనిఖీ చేయడం జరిగిందండి. మా సచివాలయం నందు తనిఖీ చేయగా ఈరోజు 11 గంటల నుంచి తనిఖీ ప్రారంభించి 4 వరకు ముగించడం జరిగిందండి. జరిగించిన తర్వాత సచివాలయం నందు పిల్లిపాక ఎంకమ్మ, వాళ్ళిద్దరు కుమారులు పిల్లిపాక పెంచల ప్రసాదు, పిల్లిపాక శ్రీనివాసులు, వాళ్ళు సచివాలయం దగ్గర నన్ను చూసి ఆ అబ్బాయికి సపోర్టుగా నేను వచ్చాననే ఉద్దేశంతో నన్ను కొట్టి నా షర్ట్ అంతా చించేసి, నా కొడక అది ఇది నేను చంపేస్తాము బెదిరించి నా కుతికి మీద చెయ్యేసి నన్ను గట్టిగా అమ్మకడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి నేను విడిపించుకొని పొదలకూరు పోలీస్ స్టేషన్ వారి దగ్గరకు వచ్చి ఈ విధంగా జరిగిందని వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. పై విషయం గురించి నాకు జరిగిన బాధలంతా మీడియా సోదరులకు చెప్పడం జరిగింది. నాకు న్యాయం చేయవలసిందిగా మీడియా సోదరుని నా 2 చేతులు జోడించి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.